నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ప్రధాన అంశాలు. సికింద్రాబాద్ లో హమాలి సంఘం యూనియన్ కార్యాలయ ప్రారంభోత్సవం. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. నల్గొండ జిల్లా 11వ వార్డు కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత. రీకౌంటింగ్ జరపాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ అభ్యర్థి ఆందోళన. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మున్సిపాలిటీలో టీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం. 12 వార్డులకు గాను 11 వార్డులో పార్టీ విజయకేతం ఎగురవేసిన టీఆర్ఎస్ అభ్యర్థులు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో 10వ జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు. కొత్త ఓటర్ కార్డులను పంపిణీ చేసిన ఆర్డీఓ బాలా గణేష్. ఇక వార్తలకు వెళ్తే సికింద్రాబాద్ రాంగోపాల్పేట డివిజన్ పరిధిలో టొబాకో బజార్లో మహంకాళి క్లాత్ మర్చెంట్ హమాలి సంఘం యూనియన్ కార్యాలయాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కార్పొరేటర్ అరుణా శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హమాలి సంఘానికి ఏ సమస్యలు ఉన్నా తమ వద్దకు తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రకాష్, ప్రధాన కార్యదర్శి చీర శ్రీకాంత్, కమిటీ సభ్యులు, యూనియన్ అధ్యక్షులు మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. బజార్ వెనకాల ఓల్డ్ మోడల్ పర్మనెంట్గా మనకి 2 టాయిలెట్స్ ఉన్నాయి సార్. మహంకాళి మార్కెట్ అది ఏమైపోయింది, దగ్గర 5-7 మంది యూజ్ చేసుకుంటారు కెపాసిటీ. క్లీనింగ్ లేదు సార్. దాంట్లో మనము కార్పొరేషన్ నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ 11వ వార్డు కౌంటింగ్ కేంద్రం వద్ద కాస్త ఉద్రిక్తత చోటు చేసుకుంది. రీకౌంటింగ్ జరపాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ అభ్యర్థి ఎంపీడీఓ కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు వారిని బలవంతంగా బయటకు తరలించారు. మమ్మల్ని ఐడి కార్డు అడిగారు కదా, ఎలక్షన్ రైట్ ఆఫీసర్ ఎస్ఐ గారు మరి ఆ ఎంపీ నాగడపల్లి ఎంపీ లోపలికి ఎట్లా పంపిస్తారు? అధికార పార్టీ వాళ్ళని పంపిస్తారు, మమ్మల్ని నిలబెడతారు. లింగయ్య గారు అల్లుడికి ఏం పని అండి? మొత్తం మరి మీరు కూడా డ్రెస్సులు మార్చుకోరు, ఊకే కండవలు వేసుకుంటే సరిపోతుంది. కండవలు వేసుకోరు ఊకే. ఇప్పుడు ప్రాబ్లం ఇంకా పోయిందా? పంపిస్తే మళ్ళీ కూడా పంపించాలి లోపలికి. అధికార పార్టీకి ఇంతనా?
మాకు సంబంధం లేదు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మున్సిపాలిటీలో టీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. మున్సిపాలిటీలోని మొత్తం 12 వార్డులకు 11 వార్డులలో టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోగా అందులో 6వ వార్డు కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది. మొదటి వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి వాసల రమేష్ చైర్మన్ పదవికి సన్నాహాలు చేస్తున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో 10వ జాతీయ ఓటర్ల దినోత్సవ భాగంగా భారీ ఎత్తున విద్యార్థులతో ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ బాలగణేష్, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆర్డీఓ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు అని, ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైందని, ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలమని వివరించారు. అనంతరం కొత్త ఓటర్ కార్డులను ఆయన పంపిణీ చేశారు. ఓటు వేయడం నా ఓటు నా ఆయుధం. ఓటు హక్కు, ఓటు హక్కు. వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మన మరి ప్రజాస్వామ్యంలో మన ప్రజాస్వామ్య దేశం కదా, మన పాలకులను మనమే ఎన్నుకుంటాం. ఈ ఎన్నుకునే ప్రక్రియనే ఓటు. మరి ఈ ఓటు ఎవరెవరికి ఉంటుంది? ఈ దేశంలో 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఓటు ఉంటుంది. కానీ కులం కానీ
ఏ ఇతర వ్యత్యాసాలు కూడా ఉండవు. 18 ఏళ్ళ నిండిన ప్రతి ఒక్కరూ కూడా ఓటర్గా నమోదు చేసుకోవచ్చు. హైదరాబాద్ చైతన్యపురి కొత్తపేటలో హ్యాపీ మొబైల్స్ ని ప్రముఖ సినీ నటి నిధి అగర్వాల్ ప్రారంభించారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా అద్భుతమైన ఆఫర్లు ప్రకటించామని హ్యాపీ మొబైల్స్ మేనేజర్ పవన్ సంతోష్ తెలిపారు. ఈరోజు ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ ప్రింట్ మీడియా ఎవ్రీవన్కి హార్డీ వెల్కమ్ ఫ్రమ్ హ్యాపీ మొబైల్స్. వీఆర్ వెరీ మచ్ ఎక్సైటెడ్ టు లాంచ్ 63rd హ్యాపీ మొబైల్ స్టోర్ ఇన్ హైదరాబాద్ నౌ ఇన్ సరూర్ నగర్. అండ్ వీఆర్ వెరీ మచ్ ఎక్సైటెడ్ అండ్ హ్యాపీ టు హ్యావ్ అవర్ ఎవర్ గార్జియస్ అండ్ బ్యూటిఫుల్ Nidhi Agarwal garu also to launch the store. So now I'll introduce Mr. Santosh, who is the Executive Director of Happy Mobiles, to speak about launch. పాత్రికేయ మిత్రులందరికీ ధన్యవాదాలండి, మీ టైం తీసుకుని దూరం వచ్చినందుకు. వీఆర్ వెరీ హ్యాపీ టు సే దట్ హ్యాపీ ఈజ్ ఇనాగ్రేటింగ్ హిస్ 63rd స్టోర్ ఇన్ సరూర్ నగర్ and we have been present across AP and Telangana, and we are very happy to share that we have 10 lakh happy customers which we have been serving now, and 10 lakh plus happy customers which we have been serving now. So we are keep growing, and we are here Miss Nidhi, who is, as said, gorgeous in Tollywood and looking forward to Bollywood as well, who is came for inaugurating our store, and we are very happy to see, and we are having multiple offers. We are giving basic phone at 299 rupees, and there is also a smartphone which you get at 10,999, you get an LED TV worth of 8,999 at worth of free. There are a lot of exciting offers for Republic Day which have been there. We execute to everyone, every customer to encash this offer and have a great things. Thank you. Have a few words from you. Yes. Hello everyone, Andriki Namaskaram. Today only Telugu. Okay? Chala always chala happy ga unnaru to be associated with Happy. It's lovely doing, you know, these store openings and all the events with Happy, because I get to meet the lovely team, and the kind of offers that I've seen Happy has, genuinely I don't think any other brand has it. Like so 299 you get a phone, for 10,999 you get a phone plus LED TV and auto car. I think it's just superb. So congratulations to Happy for the 63rd store and 10 lakh plus happy customers, and I am also a happy customer now. So it's always great to come. And we have LED TVs and more economical products, and we are also having one Nebula which Nidhi, by seeing that, she has been impressed and she wants to buy of the product. So we are excited for that. So every customer we request to visit our Happy stores and have this. We are also selling LED TVs in our store and lifestyle products. Please have an experience of our store and please buy us and make us happy, and we'll make you happy. బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ 1వ వార్డు అభ్యర్థి తలారి చంద్రశేఖర్ విజయకేతనం ఎగరవేశారు. 691 ఓట్ల మేజార్టీతో విజయం సాధించారు. దీంతో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈరోజు బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్లో మొదటి వార్డుకు టీఆర్ఎస్ అభ్యర్థిగా నేను గెలుపొందినాను. 691 మెజార్టీతో గెలిచాను. ఈ యొక్క మెజార్టీ నా ప్రజలందరిది, ఈ మెజార్టీ ప్రజలకే అంకితం చేస్తూ ఎల్లవేళలా ప్రజల సేవలోనే ఉంటానని మరొక్కసారి నాకు ఓటేసిన మహాశయులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఎమ్మెల్యే గౌరవనీయులు ప్రకాష్ గౌడ్ గారికి, పులపల్లి రాజేందర్ రెడ్డి గారికి, గౌరవనీయులు ముఖ్యమంత్రులు కేసీఆర్ గారికి, అందరూ కూడా పార్టీ సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలో 25వ వార్డులో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిచి విజయకేతనం ఎగరవేశారు. దీంతో టీఆర్ఎస్ కార్యకర్తలు టపాకాయలు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు టీఆర్ఎస్ సొంతం చేసుకుంటున్న నేపథ్యంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు కృతజ్ఞతలు తెలిపారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో జాతీయ ఓటర్ దినోత్సవ సందర్భంగా విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సుమతి మాట్లాడుతూ భారత రాజ్యాంగం 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పిస్తుందని, ఓటు ద్వారా దేశానికి సమర్థవంతమైన నాయకుని ఎన్నుకోవచ్చని తెలిపారు. మంచి నాయకుడిగా కావాలంటే డబ్బులతో కాకుండా మంచి నాయకత్వం ఓటేసి మంచి నాయకత్వాన్ని కొనుక్కోవడం. ఓకే, ఇప్పుడు ప్రతిజ్ఞ. భారతదేశ పౌరులమైన మేము విశ్వాసంతో మన దేశ సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో చేస్తానని హిందూ మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. సో ఓటర్ పవర్. గౌరవనీయులైనటువంటి ఎంఆర్ఓ గారి ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం జనవరి 25 రోజున జాతీయ ఓటర్ దినోత్సవం డిజిటల్ ఓటర్ డే నిర్వహించుకోవడం భాగంగా ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో బాలికల పాఠశాల విద్యార్థులతో చిన్న ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ నిర్వహణ సందర్భంగా ఓటర్ ప్రాధాన్యత పౌరుల వారికి ఇందు ముందు విధంగా 18 సంవత్సరాలు ఎండగానే ఓటర్ జాబితాలో వాళ్ళ పేరు నమోదు చేసుకోవడానికి తెలియజేయడం జరిగింది. తర్వాత ఓట్లు సద్వినియోగం చేసుకోవాలి తప్ప దుర్వినియోగం చేసుకోవాల్సిన ప్రలోభాలకు ఉండకుండా ప్రభావితం కాకుండా వాళ్ళు ఓటర్లు వినియోగించుకోవాలని చెప్పి తెలియజేయడం జరిగింది. ఇదే సందర్భంగా భారత రాజ్యాంగ ఎన్నికల సంఘం వారు ఇచ్చిన ప్రతిజ్ఞ వాళ్ళతో చేయించడం ముస్తాబాద్ గ్రామంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీని గాను మనం 18 సంవత్సరాల నుండిన ప్రతి ఒక్కరు ఓటర్స్ను నమోదు చేసుకోవాలి. తర్వాత ఓటు కూడా వేసేటప్పుడు కూడా మీరు మంచి నాయకుడిని ఎన్నుకోవడమే ముఖ్యమైన విషయం. దేనికో ప్రలోభాలకు వండి ఎవరికో ఓటు వేయడం కూడా మంచిగా ఉంటుంది. మీ ఓటు అనేది ముఖ్యమైనది కాబట్టి ఓటర్లు నమోదు చేసుకొని వినియోగించుకోవాలని. నిర్మల్ జిల్లా బైన్సా మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులకు 6 స్థానాల్లో బీజేపీ, 4 స్థానాల్లో ఎంఐఎం, 2 స్థానాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు విజయం సాధించారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో ఎంఆర్ఓ కార్యాలయంలో అధికారులు ప్రపంచ ఓటర్ల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈఆర్ఓ ప్రభాకర్ రెడ్డి పాల్గొని విద్యార్థులచే రూపాయి విలువ కన్నా ఓటు హక్కు మిన్నా అనే నినాదంతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం శ్రీకాళహస్తి రామసేతు వంతెన వద్ద విద్యార్థులు మానవహారం నిర్మించారు. ప్రతి జన్మ శిక్షణ ఏర్పడుతూ ఓటు హక్కు ముఖ్యం.
మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. కులం, వర్గం, భాష లేదా ఎటువంటి రండి ఇంకా ముందు పోవాలి. ఇంకా ఎంసీసీ స్టూడెంట్స్ ఇంకా ముందు పోవాలి. మీరు కూడా బాగా ఫ్రంట్ పోవాలా. మీరు కూడా పిల్లలు బాగా దయచేసి ముందు పోవాలి. ఇంకా ఎంసీసీ స్టూడెంట్స్ ఇంకా కొద్దిగా పోవాలా. ఓకే చాలు చాలు బాగా ప్రతిజ్ఞ స్టూడెంట్స్ మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో ప్రజాస్వామ్య సాంప్రదాయాలను ఓటు హక్కు ముఖ్యం. రూపాయి విలువ కన్నా ఓటు విలువ కన్నా రూపాయి విలువ కన్నా ఓటు విలువ ఓటు హక్కు ముఖ్యం. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో అమ్మవారి వసంత పంచమి ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయ ఈవో వినోద్ రెడ్డి, స్థానాచార్యులు ప్రవీణ్ పాఠక్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించాలని కోరుతూ ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారి, వేద పండితులు నవీన్ శర్మ, నందకిషోర్, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని ఆహ్వాన పత్రికను అందించారు. सकल विद्या पारंगता सिद्धिस्तु अखंड श्री महाकाली महालक्ष्मी कृपाकटाक्ष प्राप्तिरस्तु. सत्यासंदो यजमानस्य జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 48 వార్డులకు గాను 30 వార్డులలో విజయం సాధించింది. జగిత్యాల మున్సిపల్ పీఠంపై గులాబీ జెండా ఎగరవేసింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో మొత్తం 23 వార్డులకు టీఆర్ఎస్ 13 స్థానాల్లో విజయం సాధించింది. 6 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో టీఆర్ఎస్ కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. కొమరంభీం జిల్లా కాగజ్ నగర్లో టీఆర్ఎస్ పార్టీ విజయభేరి మోగించింది. అధిక సంఖ్యలో విజయం సాధించి చైర్మన్ పదవిని సొంతం చేసుకుంది.
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా వారిని నమ్మి గెలిపించినందుకు వార్డును అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మంత్రి ఈటల రాజేందర్కు ధన్యవాదాలు తెలిపారు. ఇవాళ జరిగినటువంటి పురపాలక సంఘ ఎన్నికలలో 30 వార్డుగా టీఆర్ఎస్ తరఫున నేను నామినేషన్ వేసానండి. భారీ మెజార్టీతో నేను గెలిపించారు. మా వార్డు సభ్యులందరూ కలిసి నన్ను అధిక ఓట్లు వేసి నన్ను గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలుపుతున్నాను. ఏ విధంగా నన్ను గెలిపించారో వారికి అందుబాటులో ఉండి అన్ని విధాల పనులు చేస్తానని హామీ ఇస్తున్నానండి. ముఖ్యంగా మా ఈటల రాజేంద్ర సార్ గారికి, పచ్చి భాస్కర్ గారికి నా తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత రెండవసారి జరుగుతున్నటువంటి పురపాలక సంఘ ఎన్నికల్లో 29వ వార్డు అభ్యర్థిగా టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తూ ప్రజల ఆశీర్వాదం పొంది రెండవసారి భారీ మెజార్టీతో గెలిపించినటువంటి వార్డు ప్రజలకు మరియు తెలంగాణ పార్టీ గౌరవ మంత్రివర్యులు ఈటల రాజేందర్ గారికి నా మీద విశ్వాసం ఉంచి పార్టీ బీఫామ్ ఇచ్చి ప్రజల మధ్యలో తోలినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు మున్సిపాలిటీ ఎలక్షన్స్ రిజల్ట్ రావడం జరిగింది. మన ప్రభుత్వం పథకాలే వీళ్లకు శ్రీరామ రక్ష. మన మంత్రి గారు ఆశీస్సులతో బీఫామ్ ఇస్తే గెలిచిండ్రు. ప్రజలు మా బిడ్డలు మేము గెలిపిస్తామని చెప్పేసి హక్కును తెచ్చుకున్నారు. 30 మందికి 22 మంది గెలవడం జరిగింది. మా జమ్మికుంట మున్సిపాలిటీ కావచ్చు, కరీంనగర్ జిల్లాలో మున్సిపాలిటీ మొత్తం అందరు టీఆర్ఎస్ జెండా ఎగరవేయడం ఖాయం. ఎందుకంటే మన కేసీఆర్ ప్రభుత్వంలో పథకాలే ఆ బిడ్డలకు శ్రీరామ రక్ష అన్నట్టు. వారి ఇంతకుముందు ఏదైతే 32 జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఎట్లా కైవసం చేసుకున్నామో మున్సిపాలిటీ కావచ్చు, మేయర్లు కావచ్చు టీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం. ప్రతి ఒక్క లబ్ధిదారులకి అభివృద్ధి పథకంగా పోతుంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఈ టీఆర్ఎస్ బీఫామ్లు ఇచ్చిన వాళ్ళకి బిడ్డలను ఆశీర్వదిస్తున్నారు. అందరూ టీఆర్ఎస్ వచ్చేసి అందరూ ఆశీర్వదించారు కాబట్టి అందరూ నా జమ్మికుంట మండల ప్రజల పక్షాన నేను వీళ్ళని గెలిపించినందుకు నేను పేరున నా ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ జై తెలంగాణ. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. సికింద్రాబాద్ లో హమాలి సంఘం యూనియన్ కార్యాలయ ప్రారంభోత్సవం. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. నల్గొండ జిల్లా 11వ వార్డు కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత. రీకౌంటింగ్ జరపాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ అభ్యర్థి ఆందోళన. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మున్సిపాలిటీలో టీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం. 12 వార్డులకు గాను 11 వార్డులో పార్టీ విజయకేతనం ఎగురవేసిన టీఆర్ఎస్ అభ్యర్థులు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో 10వ జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు. కొత్త ఓటర్ కార్డులను పంపిణీ చేసిన ఆర్డీఓ పాలా గణేష్. సమగ్ర సమాచార స్రవంతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.